వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ కవిత విచారణ జరుగుతున్న టైంలో నేరం చేసినట్టు వార్తలు రాయటం బాధాకరమన్నారు. కొద్ది వారాల్లో బెయిల్ వస్తుందని నమ్ముతున్నారని అన్నారు. పాత జైల్లో వసతులు బాగా లేవని, ఎక్కువ లైట్స్ వేస్తున్నారని అన్నారు. వసతులు లేక కవిత ఇబ్బంది పడుతుందని అన్నారు. కవిత జైల్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుందని, ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని తెలిపారు. సీతారామ ప్రాజెక్టును ఈ నెల 12 లేదా 13లో విజిట్ చేస్తారని తెలిపారు. ఇక కొన్ని ఛానల్స్ లో ఎల్లో జర్నలిజంగా మారాయని, వార్త రాసేటప్పుడు చూసుకోవాలని తెలిపారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తారని రాస్తున్నారని, లక్షల మంది పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయని, త్వరలో యూట్యూబ్ ఛానల్స్ ను సస్పెండ్ చేయిస్తామని అన్నారు. ఇక రవిప్రకాష్ ను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. రవిప్రకాష్ ని కూడా 4 పెళ్లిళ్లు చేసుకున్నారని అనగలమని, కానీ అలా అనకూడదు కదా అన్నారు. వైద్యుడు